ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఘనంగా సూర్యనారాయణ స్వామి తిరుచి సేవ. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని దర్శనంతో తరించిన భక్తులు. శ్రీవాణి దర్శన సమయాలలో మార్పులకు శ్రీకారం. ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. సింహవాహనంపై కళ్యాణ వీరభద్రస్వామి దివ్యానుగ్రహం. నారాయణవనంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. విజయవాడ శ్రీ వెంకటేశ్వరాలయంలో అష్టబంధన కుంభాభిషేకోత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శాంతి హోమాలు. తిరుమలలో వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ అదనపు ఈవో ఆదేశం. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సేవలో భక్తులు తన్మయులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో బుధవారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తిరుచి ఉత్సవం భక్తులను పరవశులను చేసింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సహస్రకిరణధారి శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा, दया दिव्य पाशा अनंत प्रकाशा, नमो सूर्यदेवा अमेय प्रभावा. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాలలో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవాణి దర్శనాలలో ప్రస్తుత విధానం వల్ల భక్తులకు సుమారుగా 3 రోజుల సమయం పడుతుందని, వారి సౌకర్యార్థం ఏ రోజుకు ఆ రోజు టికెట్ల జారీ మరియు దర్శనం కల్పించడం గురించి ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా నూతన దర్శన విధానాన్ని అమలు చేస్తామన్నారు. తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా టికెట్లు జారీ చేయాలని, టికెట్లు పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద 4 గంటల 30 నిమిషాలకు రిపోర్టింగ్ సమయం ఇవ్వాలన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో
ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు జారీ చేయాలన్నారు. యథావిధిగా తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయాలని సూచించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించాలన్నారు. నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్లైన్, ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుండి శ్రీవాణి దర్శనానికి అనుమతించాలన్నారు. భక్తులు ముందుగా శ్రీవాణి టికెట్లు కౌంటర్ వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా నిర్దేశిత సమయానికి మాత్రమే కౌంటర్ల వద్దకు రావాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. ఈ నూతన విధానంతో భక్తులు శీఘ్రంగా వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోలు లోకనాథం, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ దాదాపు మనం తిరుమల కొండపైన అయితే 800 ఇస్తాము, ఎయిర్పోర్ట్లో 200 ఇస్తాము. ఆన్లైన్లో 3 monthsకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ దాకా. సో ఓవరాల్గా శ్రీవాణిలో 1500 టికెట్స్ ఉంటాయన్నమాట. ఈ 1000 టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లకు సంబంధించి ఒక చిన్న మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు చేయడానికి వెనక చాలా వరకు స్టడీ చేయటం జరిగింది. స్టడీలో శ్రీవాణి భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. అలానే అడ్మినిస్ట్రేటివ్గా ఫీజిబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్గా కన్వీనియన్స్ ఎలా ఉంటుంది, మిగతా విభాగాల మీద ఆ బర్డెన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా స్టడీ చేసి, ఫీజిబిలిటీ స్టడీ చేసి లాస్ట్ బోర్డులో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఒక అడ్మినిస్ట్రేటివ్గా దాని ఇంపాక్ట్, ప్రోస్ అండ్ కాన్స్ చూసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మనకి ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లను కూడా మార్నింగ్ ఇచ్చి ఈవినింగే దర్శనం చేపించడం జరుగుతుంది. సో వాళ్ళు 4:30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ప్రొసీడింగ్స్ ఇవి కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ మార్పు చేయటం వలన అన్ని రకాలు కూడా ప్రయోజనం ఉంటుందని ఒక రకంగా అసెస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఇప్పుడున్న సిస్టంలో శ్రీవాణి ఆఫ్లైన్ వాళ్ళు ఒకరోజు ముందు రోజు వచ్చి నైట్ ఉండి నెక్స్ట్ రోజు టికెట్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంది. దాదాపు 3 రోజులు దర్శనం కోసం స్పెండ్ చేయటం, దాదాపు ఒక 200 రూములు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల ఒక రకంగా శ్రీవారి భక్తులు కూడా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మనకి ఇది చాలా ప్రీషియస్ టైం, ఇలా 3 days ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా కొన్నిసార్లు మనకి రూమ్స్ మీద బడ్డన్ ఉన్నప్పుడు కూడా ఆ రూమ్స్ సామాన్య భక్తులకు కూడా డైవర్ట్ చేయటం జరుగుతుంది. వాటిని కొన్ని మనం సామాన్య భక్తులకు కూడా రూమ్స్ డైవర్ట్ చేయటం వల్ల అక్కడ కూడా మనకు కొంచెం బడ్డన్ తగ్గుద్ది అని అసెస్ చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా భక్తులు 3 రోజులు కొండపైన ఉంటే మనకు అన్ని విభాగాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ మార్పు చేయడం జరిగింది. ఇది అందరికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం టీటీడీ ఇచ్చే యొక్క సూచనలు పాటించి శ్రీవారి ఆఫ్లైన్ భక్తులు కూడా ఏ రకం కన్ఫ్యూజన్ లేకుండా అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయటం జరిగింది. సో అది చూద్దామండి. ఈ 15 రోజుల యొక్క ప్రయోగాత్మకత చేయటం ద్వారా వచ్చే అసెస్మెంట్ని కూడా మళ్ళీ చూసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు చిన్న చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవటం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉండే ఆ 200 టికెట్లు యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అలానే అనుకున్న టయానికి 4:30కి అక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాము. దాన్ని భక్తులు కూడా సహకరించవలసిందిగా ఈ ఎస్వీబీసీ ఛానల్ కూడా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసే వాళ్ళకి 3 నెలల ముందే రిలీజ్ చేయటం వలన ఆ 500 మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టైంకే దర్శనం చేయడం జరుగుతుంది. 500 మందికి అది అక్టోబర్ దాకా అలానే కంటిన్యూ అవుతుంది. నవంబర్ 1 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ అందరూ కూడా ఈవినింగ్, ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి ఏ టైం ఉంటుందో 4:30కి రిపోర్ట్ చేయమంటున్నాము, అదే టయానికి అందరూ 1500కు కూడా అప్పటి నుంచి దర్శనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి మార్నింగ్ టైంలో వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కంటిన్యూ అవుద్ది నెక్స్ట్ అక్టోబర్ దాకా.
ఆఫ్లైన్ మాత్రం ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి చేసింది. ఈవినింగ్ రిపోర్ట్ 4:30కి రిపోర్ట్ చేయమన్న దాని ప్రకారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళు ఎలా వాళ్ళకి టికెట్ మీద ఎలా స్పెసిఫిక్గా చేశారు కాబట్టి ఆ టికెట్ మీద టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్ అన్నీ కూడా చూసుకొని వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం సాయంత్రం శ్రీ కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. వైఖనస ఆగమానికి ఆద్యులు, ఆరాధ్యులైన విఖనస మహర్షి శిష్యులలో ఒకరిగా కశ్యప మహర్షి ప్రసిద్ధి చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలు వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ పద్మావతి శ్రీవారి చిత్రపటం, కశ్యప మహర్షి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వైఖానస ఆగమ పండితులు మాట్లాడుతూ వైఖానస ఆగమ వ్యాప్తికి, దేవాలయ వ్యవస్థను పరిపుష్టం చేసి భక్తితత్వాన్ని పెంపొందించడానికి కశ్యపు మహర్షి చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి దివి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ కశ్యప మహర్షి రచించిన జ్ఞానకాండ ఎంతో ప్రాముఖ్యమైనదని, భక్తితత్వం గురించి సవివరంగా తెలియజేశారని పేర్కొన్నారు. కశ్యప మహర్షి రాసినటువంటి జ్ఞానకాండ చాలా ప్రముఖంగా చెప్పబడింది. జ్ఞానకాండలో ముఖ్యంగా కశ్యప మహర్షి భక్తిని గురించి చాలా ఉన్నతంగా చెప్పాడు. భక్తి వలననే పుణ్యము సాధ్యమవుతుందని, భక్తి అన్ని వేదాలకు మించినదని, భక్తి వలన యోగులు కూడా సిద్ధి పొందుతున్నారని కశ్యప మహర్షి తన జ్ఞానకాండలో పేర్కొన్నారు. తిరుమల వైఖానస ట్రస్ట్ కార్యదర్శి గంజం ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో దేవాలయ వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని, వైఖానస ఆగమ విధి విధానాల ద్వారా దేవాలయాలలో పూజాధికాలు నిర్వహించడానికి కశ్యప మహర్షి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ వేద సంస్కృతిలో దేవాలయ వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అటువంటి దేవాలయాలు భారతదేశంలో నలుమూలనే కాకుండా నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ సమాజాన్ని ధర్మబద్ధంగా ప్రభావితం చేస్తున్నటంలో ఎటువంటి విప్రతిపత్తి లేదు. అటువంటి ఆలయాల్లో స్వయం వ్యక్త క్షేత్రమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల దివ్యక్షేత్రవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడి యొక్క సన్నిధానం సప్తాచల శిఖరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మగుటాయమానంగా ప్రకాశిస్తూ సమస్త భక్తకోటికి దర్శనమాత్రం చేతనే అనుగ్రహాన్ని పంచుతోంది. అటువంటి స్వామి వైఖానస భగవత్శాస్త్ర విధిగా ప్రతినిత్యము ఆరాధనలు స్వీకరిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో సమాజాన్ని, ఎంతో భక్తులను పరమానంద భరితుల్ని గావిస్తూ వారి వారి కోరికలను నెరవేర్చేటువంటి కొండల రాయుడిగా సుప్రసిద్ధుడయ్యాడు. అటువంటి స్వామికి నిర్వహించేటువంటి ఆరాధనా విధానం వైఖానస భగవత్ శాస్త్రం. భగవాన్ శ్రీ విఖనోమునిదుల యొక్క అనుగ్రహంగా అందుకున్నటువంటి ఈ విశిష్టమైనటువంటి జ్ఞానం భృగు, అత్రి, మరిచి, కశ్యప మహర్షుల ద్వారా లోకానికి విస్తృతం చేయబడి వేలాది దేవాలయాల్లో నేడు ఆచరించబడుతూ ఉన్నది. అటువంటి వారి యొక్క శిష్యులైనటువంటి కశ్యప మహర్షి యొక్క జయంతి మహోత్సవాన్ని నేడు పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి ఆస్థాన మండపంలో మనం జరుపుకోవడం ఎంతో విశేషంగా భావిస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా నారాయణవనంలోని భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి వారి ఆలయంలో సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున స్వామివారికి సింహవాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వీరభద్రస్వామి వారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో టీటీడీ రవాణా శాఖ అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు తిరుమలకు దాదాపు 10,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పాలసీని రూపొందించాలని కోరారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలన్నారు. రవాణా శాఖ అధికారులు తిరుమలకు వచ్చే వాహనాలను విధిగా పరిశీలించి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. తిరుమలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు టాక్సీ డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, అటవీ శాఖ అధికారి పనికుమార్ నాయుడు, ఆర్టీఓ మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పరచాలి. సనాతన ధర్మ విలువలతో వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేసుకోవాలి. మనస వాచ కర్మన ఉత్తమోత్తమమైన సమాజ సేవకులుగా ఎదగాలి. అందుకు విద్యార్థి దశలోనే పటిష్టమైన బీజం వేయాలి. ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సద్గమయ కార్యక్రమాలు టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తు చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు భరతనాట్య నృత్య ప్రదర్శనలతో తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. వివిధ భక్తి సంకీర్తనలకు నృత్య ప్రదర్శనలు చేశారు. అందుకు ముందు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, టీటీడీ విద్యాశాఖ విభాగం సూపరింటెండెంట్ శివకుమార్లు స్వామి అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. విజయవాడ నగరం పున్నమ్మ తోటలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న క్రతువుల్లో భాగంగా 4వ రోజున శాంతి హోమాలను నిర్వహించారు. కుంభంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి శాంతి హోమాలను నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో అమ్మవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ.
వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కలు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంతా దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని
స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. భరితంగా సాగిన రాహుకాల పూజలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారికి ఉపచారాలను పూర్తి చేసి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. ఆపై మహిళలు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో శ్రీ విజయ దుర్గా యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకుని పసుపు, కుంకుమలు, జిల్లేడు పువ్వులు, అక్షతలు, నిమ్మకాయల దీపాలతో రాహుకాల పూజలు జరుపుకున్నారు.
నెల్లూరు జిల్లా పెన్నా నది దక్షిణ తీరాన వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడ పంచమిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం వద్ద శ్రీ సీతారాందాం స్వామి ఆశ్రమంలో శివపూజలు ఘనంగా జరిగాయి. మట్టితో తయారు చేసిన 21,000 శివలింగాలకు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రుద్ర నమక చమక సహితంగా ఫల పంచామృతాలు, శుద్ధ గంగాజలాలు, కొబ్బరి నీటితో రుద్రాభిషేకం జరిపారు. అనంతరం బిల్వపత్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు కనుల పండుగ జరిగాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేశ్వరునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకలలాడింది. చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో నాగపంచమి సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లో కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆంజనేయసుతుడి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగపంచమి సందర్భంగా అర్చకులు భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తుండగా అర్చకులు స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దొండపాడు శ్రీ నందత్తనాథ క్షేత్రంలో జంట నాగుల ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై జంట నాగులను ప్రతిష్ఠ చేసి జలాభిషేకం నిర్వహించారు. కొబ్బరికాయలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు.
నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ బద్రీనారాయణ స్వామి తిరునక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తులు సీతారాములకు నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ బద్రీనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి చక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అర్చకుల సూచనలతో భక్తులు తిరువాయిమొళి ప్రబంధ పఠనం చేశారు. ఆపై అష్టోత్తర నామార్చన సేవాకాలం నిర్వహించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ బద్రీనారాయణ 71వ తిరునక్షత్ర మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున అష్టాక్షరి మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.